ఆ? మీ పేరు సాంబయ్య. ఎలా ఉందన్న? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి 1 సంవత్సరం దాకా అయింది కదా, ఎలా పరిపాలిస్తున్నారన్న ఆయన మీకు తెలిసినంత వరకు? మాకైతే అసలు బాగాలేదు. దేనివల్ల అంటారన్న? ఆయన ఎందుకు పథకాలు పెట్టాడు, గెలిచాడు, జనాలకు అసలు ఏమి ఇచ్చాడు? తల్లి కొందరం కూడా 30 లక్షల మందికి పడలా. 30 లక్షల మందికి లెక్కమ్మ ఇక్కడ తెలుసు అంటాం. జగన్ దగ్గర బయోడేటా ఉంటుంది. ఎంతమంది పిల్లలకి వేసాడు, ఎంతమందికి వేసాడు మొత్తం వచ్చేసింది. పేపర్లో మొత్తం వచ్చేస్తాయి, టీవీలో వచ్చేస్తాయి. ఎంతమందికి వేసాడు, ఎంతమందికి మొత్తం. అంటే 84 లక్షల మంది ఉంటే 54 లక్షల మందికి కదండి ఆయన వేసిన డబ్బులు ఏమన్నా లెక్క ఇప్పుడు నొక్కటమే కదా, నొక్కగానే లెక్క వచ్చింది. అది ఉచిత బస్సు సంగతి ఏమైందండి? ఆగస్టు అన్నాడు. మరి మా ఊర్లో అయితే బస్సులు లేవు. మరి ఆయన ఉచితం పెట్టినప్పుడు వచ్చిద్దాం, ఆటోలు తీసేసి బస్సులు ఎత్తాడేమో. ఇంకా ఈ మద్యం పరిస్థితి ఏంటంటారండి? మరి మీకు తెలిసి గొట్టాల ప్యాకెట్లు వచ్చినాయి కొట్లకి, గొట్టాల ప్యాకెట్లు ఎత్తారు చూడు, బండి వేసుకుని వచ్చి అట్లా వస్తుంది ముందు. కావాలంటే చూడండి, ప్రతి కొట్లో ముందు ఉంటుంది. ఇబ్బంది లేదు, వాళ్ళకి భయం కూడా లేదు. చక్కగా మీకు ఎవరైనా వస్తే మాకు చెప్పండి, పోలీసులు మేము చూసుకుంటాం అంటారు. భయమే లేదు అసలు, చక్కగా తాగొచ్చు, ఇబ్బంది లేదు. కావాలంటే చూడండి, మాకు పొద్దున్నే తాగుతారు ముందు. కాదండి, ఇప్పుడు సమయం ఎంతైంది, టైం ఎంతైంది? కానీ నీకు రేత్రి కూడా దొరికింది, అవ్వాల్సిన పని లేదండి. వైన్సుల నుంచి గొట్టాల ప్యాకెట్లు వచ్చినట్టు వస్తాయండి. గొట్టాల ప్యాకెట్లు వేస్తారు చూడు కొట్లకి, చిల్లర కొట్లకి అట్లా వస్తుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను తమ్ముళ్ళు అనేసి అన్నారు కదా, దాని పరిస్థితి కాదు. కొట్లలో వేస్తానని అర్థం, అది బెల్ట్ తీస్తానని కాదు, కొట్లలోకి వేస్తా తాగండి అని. జగన్ గారు ఉన్నప్పుడు కూడా ఇలానే ఉన్నప్పుడు కూడా ముందు ఉందలే కదండి, 11 దాకా ఉండదు. ఒకవేళ ఏదైనా ముందు వచ్చినా వేరే వాళ్ళు తెచ్చి అమ్ముకుంటారు, తెచ్చి భయపడతారు. పోలీసులు వస్తారని భయపడేవాళ్ళు. ఇప్పుడు నో భయం, యథావిధిగా తాగదు. ఇంకొంచెం ముందు వచ్చినట్టు మీకు 10 మంది దొరికేవాళ్ళు ఇప్పుడే తాగుతా అస్సలు. అయితే మాకు ఆయన మీద కోపం ఉందో చెప్పట్లా, జరిగేది చెబుతాం. మీరు అడుగుతున్నారు కాబట్టి అది కూడా. ఇప్పటికైతే ప్రభుత్వం పనితీరు అయితే ఎలా ఉందంటారు మీకు తెలిసినంత వరకు? అయితే మా ఊర్లో అయితే ఇంకా ఏం పని జరగలేదు. మరి ఏదో ఊర్లో జరిగిందేమో తెలియదు, కానీ మా ఊర్లో అయితే ఏం జరగల. మా ఊర్లో జగనే కట్టేసాడు, స్కూళ్ళు కట్టాడు, సచివాలయం కట్టాడు, నీళ్ళ ట్యాంకులు కట్టాడు. ఇంకా చూడండి, కావాలండి మీకు అర్థమైపోయింది. పరిస్థితి అయితే అలా ఉందంటారు? అలాగనే ఉంది. పింఛను మాత్రం కొంతమంది తీసేసి కొంతమందికి ఇచ్చాడు. జగన్ 66 లక్షల మందికి ఇచ్చాడు, చంద్రబాబు 64 లక్షల మందికి ఇస్తున్నాడు. 2 లక్షలన్నర తీసేసాడు.